అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు అనేక అప్డేటెడ్ అంశాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వివిధ విషయాల మీద వీడియోస్ చేస్తున్నాం. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంతోపాటుగా ఈ వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎంబీబీఎస్ కట్ ఆఫ్ విషయాల్లో ఎందుకు ఇంత వైరుధ్యం ఉంటుంది అన్నది పరిశీలిద్దాం. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో కట్ ఆఫ్ బాగా తక్కువగా ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఈ వ్యత్యాసం చాలా వేగంగా పెరుగుతుంది. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటే ఆ తర్వాత దాదాపు 2019 వరకు సమానంగా కనిపించేది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటే ఏపీలో కట్ ఆఫ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అయినా కనీసంగా ఉండే ఏర్పాటు చేసింది. దాంతో అనూహ్యంగా తెలంగాణలో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ బాగా తగ్గుతుంది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో తొలుత అశ్రద్ధ చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంత ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి అప్పగించే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్య చాలా టఫెస్ట్గా మారుతుంది తెలంగాణతో పోలిస్తే. ఈ ఏడాది అంటే 2025-26 అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ 3 రౌండ్స్ తర్వాత 3 రీజియన్ల పరిధిలో అంటే ఏయు, ఎస్వియు, ఓయు అంటే మొత్తం తెలంగాణ అంతా ఒకే రీజియన్గా 1972 నుంచి ఉంటుంది. దాంతో అది ఓయు రీజియన్ తెలంగాణ, ఎస్వియు రీజియన్ ఏపీలోనే ఉంటుంది. 5 జిల్లాలు, ఉమ్మడి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఈ 5 జిల్లాలు కలిపి ఎస్వియు రీజియన్. మిగిలిన ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న ప్రాంతం అంతా ఏయు రీజియన్. సో ఈ మొత్తం ఈ 3 రీజియన్లో ఉన్న కట్ ఆఫ్ చూస్తే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ చూస్తే ఏయు రీజియన్లో 3 రౌండ్ల తర్వాత 487 కట్ ఆఫ్ ఉంది. ఏయు రీజియన్లో కట్ ఆఫ్ 487 ఉంటే 471 ఎస్వియులో. ఇటీవల ఎస్వియులో కొత్తగా సీట్లు పెరిగాయి, కొత్త కాలేజ్ వచ్చింది. దాంతో ఇక్కడ బాగా కట్ ఆఫ్ తగ్గింది. అదే ఓయూలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఓపెన్ కేటగిరీకి 403 మాత్రమే కట్ ఆఫ్. అంటే ఎంత వ్యత్యాసం చూడండి. ఏయుకి ఓయూకి మధ్య ఏకంగా 84 మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఎంత పెద్ద ర్యాంకు వైరుధ్యం ఉంటుందో ఆలోచించండి. ఇక అదేవిధంగా బీసీఏ చూస్తే ఏయు 461, ఎస్వియు 443, ఓయు 338, ఇంకేకంగా 130 మార్క్స్ అరౌండ్ తక్కువ కనిపిస్తుంది బీసీఏలో. బీసీబీలో 448, 446, 395, 50 మార్క్స్ వరకు ఇక్కడ వ్యత్యాసం. బీసీసీ 459, 427, 341 ఓన్లీ ఇన్ తెలంగాణ. అంటే దాదాపుగా 110 అబవ్ మార్క్స్ వేరియేషన్ ఉంది ఏపీకి తెలంగాణకి. ఇక బీసీడీ 480, 440, 398 అంటే సుమారుగా మళ్ళీ 82 మార్క్స్ గ్యాప్ కనిపిస్తుంది. బీసీఈ 403, 446, 394. ఇక్కడ ఎస్వియులో బీసీఈ కాంపిటీషను ఎక్కువ కనిపిస్తుంది. సహజంగా రాయలసీమలో ఉండే మైనారిటీసు సంఖ్య రీత్యా ఎక్కువ, సీట్ల రీత్యా తక్కువ కారణంతో ఇక్కడ కట్ ఆఫ్ ఇదొక్కటి మాత్రమే ఎస్వియు రీజియన్లో ఎక్కువ కనిపిస్తుంది బీసీఈ. ఇక ఎస్సీ1 322, 278, 126, 120 క్వాలిఫై అయితే సీట్ వచ్చిందండి. ఎస్సీ1లో ఎస్సీ వర్గీకరణ తర్వాత రెల్లి ఇతర కులాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఓయూ పరిధిలో 126 మార్క్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి సీట్ వచ్చింది. ఎస్సీ2 407, ఏయు 405, ఎస్వియు 351 తెలంగాణ. అంటే సుమారుగా ఇక్కడ కూడా దాదాపు 56 మార్క్స్ వేరియేషన్. ఎస్సీ3 424, 415, 367 ఇక్కడ కూడా దాదాపు 60 మార్క్స్ వరకు వేరియేషన్ కనిపిస్తుంది. ఇవి ఇంత మార్పు ఇంత తెలంగాణలో తక్కువ ఉండడం, ఏయూలో ఎక్కువ ఉండడానికి ప్రధాన కారణం కొత్త మెడికల్ కాలేజీలు. ఎక్కువ మెడికల్ కాలేజీలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా స్టూడెంట్స్కి అత్యధిక సీట్లు అందుబాటులో తీసుకురావడంతో తెలంగాణలో కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇదంతా ఏ కేటగిరీకి 2025-26లో ఫస్ట్ 3 రౌండ్స్ తర్వాత ఉన్న కట్ ఆఫ్ డేటా.
సో ఇంత వ్యత్యాసం ప్రస్తుతం దేశంలోనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలో హైయెస్ట్ సీట్స్ ఉన్నాయి. ఆ రాష్ట్రాల తర్వాత హైయెస్ట్ సీట్స్ అరౌండ్ 10,000 వరకు సీట్స్ తెలంగాణలో ఉన్నాయి. ఏపీలో వచ్చేసరికి 7,000 లోపు మాత్రమే ఇప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఏపీలో పాపులేషన్ ఎక్కువ, స్టూడెంట్స్ ఎక్కువ. తెలంగాణలో పాపులేషన్ తక్కువ, కాంపిటీషన్ తక్కువ, సీట్లు ఎక్కువ. దానివల్ల కట్ ఆఫ్ తెలంగాణలో తక్కువ కనిపిస్తోంది. ఓయూ రీజియన్లో, ఏయూ రీజియన్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎస్వియు కూడా దాదాపు ఏయూ తర్వాత కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఏపీలో అవసరమైనన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోయిన కారణంగా ఏపీ విద్యార్థులు ఎంబీబీఎస్ వరకు వచ్చేసరికి చాలా తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ డేటా మనకు చెప్తున్నటువంటి సత్యం ఇదే. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.